నమస్కారం. కేనీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. రైల్వే పట్టాలు దాటుతున్న మందను రైలు ఢీకొట్టడంతో సుమారు 100 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. పట్టాల మీదకు వెళ్తున్న గొర్రెల మందను కాపాడబోయిన కాపరి సురేష్ సైతం ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందాడు. ఒక్కసారిగా 100 గొర్రెలు కాపరి ప్రాణాలు కోల్పోవడంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు శివారులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 100 గొర్రెలు మృతి చెందగా గొర్రెల కాపరి సురేష్ సైతం ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందాడు. నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న రైలు పట్టణ శివారు ప్రాంతంలో పట్టాలు దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. రైలు వేగంగా ఢీకొట్టడంతో మందలోని సుమారు 100 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధిక సంఖ్యలో గొర్రెలు మృత్యువాత పడడం, కాపరి సురేష్ మృతి కూడా చెందడంతో మృతుని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన ఉమ్రా యాత్రికుల కుటుంబాలు దుఃఖంగా ఉన్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాయని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. ప్రమాదం జరిగిన రోజే రాష్ట్ర మంత్రివర్గం ప్రతి కుటుంబానికి 5 లక్షల ఎగ్జిగ్రేషియా ప్రకటించిందన్నారు. వెంటనే స్పందించి మృతుల కుటుంబాలకు అండగా నిలిచిన రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో బస్సు అగ్ని ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన 45 మంది ఉమ్రా యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటనను సత్వరంగా నిర్ణయాత్మకంగా స్పందించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ సూచనల మేరకు ఆలస్యం లేకుండా ప్రత్యేక హెల్ప్ లైన్ కౌంటర్ ఏర్పాటు చేశారని చెప్పారు. బంధువులకు సాయం చేయడానికి హెల్ప్ లైన్ నంబర్లు విడుదల చేశారని చెప్పారు. బాధిత కుటుంబాలను వ్యక్తిగతంగా సందర్శించి ఆదుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రభుత్వ అధికారుల బృందాన్ని నియమించారన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా మాట్లాడి సౌదీ అరేబియాలోని భారతీయ అధికారుల పూర్తి సహకారాన్ని అందేలా చేశారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులకు అధికారిక ప్రతినిధి బృందంతో పాటు అన్ని ఖర్చులను భరించి సౌదీ వేయడానికి ఏర్పాటు చేశారన్నారు. మస్జిద్ నవాబీలో జనాజా నమాజ్ తర్వాత మదీనాలోని జన్నతుల్ బాకీలో ఉమ్రా యాత్రికుల అంత్యక్రియలు గౌరవప్రదంగా నిర్వహించబడ్డాయని చెప్పారు. आप सब लोगों को मालूम है कि एक हफ्ता पहले हैदराबाद के उम्रा ज़राइन ने जब मक्का में उम्रा मुकम्मल करके मदीना शरीफ को ज़ियारत पे जा रहे थे, ऑयल टैंकर से एक्सीडेंट होने के बाद बस में 45 हैदराबाद के उम्रे के जाने वाले शहीद हो गए। और उन जो खबर जैसे ही मिली कि मदीने से 25 किलोमीटर दूर पर यह हादसा हुआ, तो सबसे पहले ख़बर सीएम साहब को मिली, रेवंत रेड्डी साहब को। उन्होंने हम सब को अलर्ट किया, बोला कि इसके ऊपर क्या करना है, पहले तुम लोग हज हाउस बैठकर विचार करो और मुझे मशवरा दो। तो सीएम साहब के मशवरे पे हम सब, हमारे अजहरुद्दीन साहब, हमारे माइनॉरिटी मिनिस्टर से लेकर तमाम चेयरमैन बैठे। फिर उसके बाद उनके बड़ों के मकान पे गए हम लोग और उनसे भी दरियाफ्त किया कि भाई आपकी क्या राय है, क्या तो वहाँ पे जो जल गए सो लाशें हैं उनको यहाँ लाना है या वहीं मदीना शरीफ में मस्जिद नबवी के बाजू में जो क़ब्रिस्तान है कि जन्नतुल बखी क़ब्रिस्तान के अंदर ही तदफीन करना है।
तो सब लोगों की राय थी कि नहीं नहीं उतने मुक़द्दस मकाम पे उनका जब वहाँ शहीद हुए तो वहीं तदफीन करना मुनासिब है। फिर ये बात हम सीएम साहब को जाके बोलने के बाद रात में कैबिनेट मीटिंग में सीएम साहब ने 3 अहम डिसीजन लिए। नंबर 1 ये कि जो लोग वहाँ पर इस हादसे में हलाक हो गए हैं उन लोगों को उनके लाशों को देखने के लिए और डीएनए टेस्ट के अंदर मदद के लिए एक फैमिली के साथ एक आदमी के साथ 2-2 लोगों को यानी लगभग 44 लोगों को हम लोगों ने फौरी 24 आवर्स के अंदर सारे इंतजाम करे, पासपोर्ट और उनके इमरजेंसी वीज़े और सारा ख़र्चा तेलंगाना हुकूमत बर्दाश्त करने के लिए कैबिनेट फ़ैसला किया। नंबर 2 फैसला था उन लोगों को जो उस हादसे में हलाक हुए उन सबको 5-5 लाख रुपए एस्क्रेशा देना। तीसरा फैसला था कि एक डेलीगेशन जाना जिसमें हमारे अजहरुद्दीन साहब की क़यादत में एक डेलीगेशन को भिजाया गया और गवर्नमेंट ऑफ इंडिया को वहाँ से ही सीएम साहब हमारे सामने गवर्नमेंट ऑफ इंडिया के मिनिस्टर ऑफ एक्सटर्नल से जयशंकर जी से बातचीत करके कहे। उन्होंने कहा कि हम भी गवर्नमेंट ऑफ इंडिया का डेलीगेशन भी भेज रहे हैं। जो आंध्रा के गवर्नर साहब को डेलीगेशन में वहाँ गया तो तेलंगाना हुकूमत का, सेंट्रल हुकूमत का डेलीगेशन सऊदी हुकूमत के साथ कोऑर्डिनेशन के साथ कल जोहर की नमाज के बाद अल्हम्दुलिल्लाह కామారెడ్డి జిల్లా విద్యుత్ కార్యాలయంలో గందరగోళం నెలకొంది। 10 లక్షల లోపు టెండర్లకు శనివారం సాయంత్రం డ్రా తీయాల్సి ఉంది। కాగా మధ్యాహ్నమే విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ బదిలీపై వెళ్లడంతో టెండర్ల ప్రక్రియ వాయిదా పడింది। దీంతో కాంట్రాక్టర్లు అసహనం వ్యక్తం చేశారు। విద్యుత్ శాఖలో టెండర్లకు దరఖాస్తులు ఆహ్వానించగా శనివారం సాయంత్రం 4 గంటలకు కామారెడ్డి ట్రాన్స్కో కార్యాలయంలో టెండర్లకు డ్రా తీయాల్సి ఉంది। అయితే సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ బదిలీపై వెళ్లడంతో ఆ స్థానంలో ఎవరికి ఇన్ఛార్జ్ ఇవ్వలేదని టెండర్లను నిలిపివేశారు। శనివారం జరగాల్సిన టెండర్లను ఆదివారం సెలవు కావడంతో సోమవారం టెండర్లకు డ్రా తీస్తామని డివిజనల్ విద్యుత్ శాఖ అధికారి తెలిపారు। సందర్భంగా విద్యుత్ శాఖ కాంట్రాక్టర్లు మాట్లాడుతూ ఈ రోజు జరగాల్సిన విద్యుత్ టెండర్లను సోమవారం డ్రా తీస్తామని అధికారులు తెలిపినట్టు చెప్పారు। ఈ రోజు సాయంత్రం 4 గంటలకు టెండర్ల డ్రా ఉండగా ఎస్సీ బదిలీపై వెళ్లడంతో ఆ స్థానంలో వేరే అధికారికి ఇన్ఛార్జ్ ఇచ్చి డ్రా తీసి ఉంటే తమకు న్యాయం జరిగేదన్నారు। ఈ విధంగా డ్రా విషయంలో వాయిదాలు వేయడం సరికాదని తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు। కాంట్రాక్టర్లకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ సీఎండీ తెలిపిన స్థానికంగా ఉన్న అధికారులు సకాలంలో టెండర్లు నిర్వహించకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు। తదుపరి 10 దినాల్లో టెండర్లు డ్రా తీస్తామని మాట రూపకంగా తెలపకుండా అధికారికంగా పత్రాలు ఇవ్వాలని విద్యుత్ శాఖ కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు। పని చేస్తాను సెక్షన్లో అంటే ఈరోజు 22 నాడు టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది। మేమందరం కాంట్రాక్టర్ కొంతమంది మిత్రులను టెండర్స్ వేసాము। సాయంత్రం 4 గంటలకు టెండర్ ఓపెన్ చేయవలసి ఉండే మేము 4 గంటలకు ఆఫీస్కి వచ్చాము, ఎస్సీ ఆఫీస్ ఛాంబర్లకు వచ్చిన తర్వాత తెలిసిందైతే ఎస్సీ గారు ఏదో ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు। ఇవాళ ఇన్ఛార్జ్ ఎస్సీ కూడా ఎవరు రాలే, బాధ్యతలు తీసుకోలేరు, ఇప్పుడు టెండర్ ఓపెన్ చేస్తలేరు అంటున్నారు। మరి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి కొంతమంది మా మిత్రులు కాంట్రాక్టర్లు పనులు లేక సంబంధిత సెక్షన్ ఏఈ గారితోటి కొటేషన్లు సబ్మిట్ చేసుకుంటూ పనులు చేస్తున్నారు। అంటే ఒక్కొక్కసారి అయితే బిల్స్ కానీ అవి కానీ పంపాలంటే చాలా ఇబ్బంది అవుతుంది। ప్రతి వర్క్కు కొత్త కొటేషన్ పంపించాలంటే దాని సందర్భంగా మేము ఎస్సీ గారికి ఎన్నిసార్లు కోరితే ఈరోజు టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది। మరి మేము అనుకున్నట్ల ఈరోజు టెండర్ ఓపెనింగ్ కాలేదు। మరి మేము ఇక్కడ ఉన్న మా అడి గారిని వాళ్ళ కానీ అడిగితే సో ఎస్సీ గారు లేనందువల్ల మేము టెండర్ ఓపెన్ చేస్తలేమన్నారు। మరి మేము ఇన్ఛార్జ్ ఎస్సీ గారా మరి ఎవరికి ఇస్తారు, మరి వాళ్ళు వచ్చిన తర్వాత టెండర్ ఓపెన్ చేస్తామనుకున్నారు। కానీ మాకు వర్క్స్కు చేయాలంటే కూడా మాకు ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది। ఎందుకంటే ఇప్పుడు పనులు ఇప్పుడు పూతలు అయిపోయినాయి, పంటలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి। ఇప్పుడు ఈ మూమెంట్లో పనులు చేయవలసింది ఉంది। కానీ ఇప్పుడు టెండర్ కాల్ఫర్ చేసి ఇప్పుడు మరి మా ఇన్ టైంలో టెండర్ ఓపెన్ చేయక మాకు అగ్రిమెంట్లు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అవుతుంది। మరి వర్క్స్ కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేయాలంటే చాలా కష్టమవుతుంది। కన్సూమర్లు కూడా వచ్చి
వీళ్ళకి కానీ డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడు మన కండక్టర్లు కానీ ఒత్తిడి చేస్తారు వాళ్ళు పనులు అవుతలేవని. మరి ఇలాంటి మూమెంట్ మనం పని చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. అంటే మేము కోరేది సార్ తోటి డి గారితో కూడా అదే అడిగాము, సార్ మీరు ఉన్నప్పుడు మరి ఏదో పర్మిషన్ తీసుకొని ఓపెన్ చేయండి అంటే సార్ ఓపెన్ చేయలేదు. అది మండే వరకు పోస్ట్పోన్ చేశారు. మరి మండే తర్వాత ఏమవుతుందో అది ఒకవేళ ఓపెన్ చేస్తే దాని ప్రకారంగా మేము కూడా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం. 10 lakhs వరకు పిలిచారు ప్రతి కండక్టర్కు. అంటే సెక్షన్లో 2 కండక్టర్లే ఉండాలని ఆ రూల్స్ పెట్టారు. అంటే ఇందులో కొంతమంది సీనియర్ కండక్టర్లు ఏం చేస్తున్నారంటే, నేను కూడా ఒక సీనియర్ని, నేను 22 ఏళ్ల నుంచి ఇందులో పనిచేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు సీనియర్ కండక్టర్ కొంతమంది ఒక సెక్షన్లో 2 కాక ఒకటే కండక్టర్ను పెట్టాలని వాళ్ళ ఇష్టం. అంటే ఇది కావాలని చేసిన సీనియర్ కండక్టర్ల ఉద్దేశం ఇది. అంటే ఇప్పుడు అంతకుముందు కూడా సార్కి ఒక లెటర్గా ఎస్సీ గారికి ఒక లెటర్ ఇచ్చారు, సార్ ఒక్కొక్క సెక్షన్లో 2 కాదు ఒక్కొక్కలమే ఇస్తామని. అయితే సార్ ఏమన్నాడంటే ఇందులో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 టైప్స్ కండక్టర్ ఉంటారండి. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని పండగలా కొనసాగిస్తున్నారు. తొలి విడతలో గ్రామీణ ప్రాంతాల్లో, ఆ తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తారు. ఇక చీరల పంపిణీ కార్యక్రమాన్ని అందరికీ తెలిసేలా అట్టహాసంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనలతో ప్రతి నియోజకవర్గంలోనూ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీకి సంబంధించిన ప్రక్రియ కోసం పెన్షనర్ల ఫేషియల్ రికగ్నిషన్ కోసం వినియోగిస్తున్న యాప్ను వినియోగిస్తున్నారు. అందులో మహిళా సంఘాల సభ్యుల ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి చీరలను అందిస్తున్నారు. అంతేకాకుండా చీరలను తీసుకుంటున్న ఫోటోలను కూడా అందులో పొందుపరచాలని నిర్ణయించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలకు ఈ చీరల పంపకం ద్వారా ప్రయోజనాన్ని చేకూర్చాలని భావిస్తున్న ప్రభుత్వం పారదర్శకంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించింది. ఇందిరమ్మ చీరలు పొందడానికి మహిళల వయసు 18 సంవత్సరాల నుండి ఉండాలని, ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకొని చీరలను ఇస్తారని పేర్కొంది. ఇక ఈ పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం పట్ల తమ నిబద్ధతను చాటుకుంటున్న విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని భావిస్తోంది. అయితే మహిళా సభ్యులకు మాత్రమే ఈ చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించిన క్రమంలో మహిళా సభ్యులు కాని వారికి కూడా చీరలు పంపిణీ చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాలలో సభ్యులు కాని వారికి కూడా చీరలు ఇవ్వాలంటే వారి సభ్యత్వాన్ని నమోదు చేసుకున్న తర్వాత చీరలను అందించనుంది ప్రభుత్వం.
సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు మా ఎడపల్లి మండల సమాఖ్య ఆధ్వర్యంలో మరి ఇందిరా మహిళా శక్తి కానుక చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే మరి ప్రజాప్రభుత్వం తెలంగాణలో ఉన్న ప్రజాప్రభుత్వం మరి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఏదైతే గర్వంగా బతకాలి, మరి ఏదైతే మహిళా శక్తి అమోఘమైంది, మహిళా శక్తికి కూడా ఏది కూడా సాటి రాదు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలలో కూడా సుమారు 80% మహిళలకే కేటాయించడం జరిగింది. మహాలక్ష్మి అయితే ఏమి, సబ్సిడీ అయితే ఏమి, ఉచిత కరెంట్ అయితేనేమి, ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ ఈరోజు మన రేవంత్ అన్న గారు ఏదైతే స్వయం సహాయక సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెలని కోటీశ్వరులు, ప్రతి ఒక్క మహిళను కూడా కోటీశ్వరాలని చేయడమే మా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ధ్యేయము అని చెప్పేసి మరి ఈరోజు స్వయం సహాయక సంఘాల ద్వారా అలా వడ్డీలు అయితేనేమి, మరి ఏదైతే మహిళలకి కొనుగోలు కేంద్రాలు అయితేనేమి, మరి రైస్ మిల్స్ ఇవ్వడం కానీ, ఫ్రీ బస్సెస్ కానీ, మరి అదేవిధంగా ఆర్టీసీలో అద్దె బస్సులు నడపడం కానీ, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతూ మహిళలకు ఎంతో చేయూతనిస్తూ ఉన్నది. ఈరోజు మహిళలు ఎంతో ఎదుగుతూ మరి గ్రూప్ల ద్వారా కూడా వాళ్ళు ఆర్థికంగా చేయూతను పొందుతూ ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మరి ఈరోజు ప్రభుత్వం మనకు ప్రజాప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కానుక ద్వారా చీరల పంపిణీ కార్యక్రమాన్ని మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉద్దేశించి ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి దీంట్లో కొన్ని అపోహలు ప్రజలలో ఉన్నాయి. ఏదైతే గ్రూపులలో ఉన్నవారికే ఇస్తారా? ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా హమాలీల బోర్డు ఏర్పడలేదని టీహెచ్డబ్ల్యూ నాయకులు అన్నారు. 10 సంవత్సరాల గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదన్నారు. తమ సమస్యల సాధనకు వెంటనే రాష్ట్ర హమాలీల బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బేర్కూర్ మండల కేంద్రంలోని 90 మంది హమాలీ కూలీలు తెలంగాణ హమాలీ వర్కర్ యూనియన్ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది హమాలీలు సంఘంలో సభ్యులుగా ఉన్నారన్నారు. టీహెచ్డబ్ల్యూ డిమాండ్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ హమాలీ వర్కర్ బోర్డు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా హమాలీ బోర్డు ఏర్పడలేదన్నారు. రాష్ట్ర హమాలీ యూనియన్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు కావస్తున్నా హమాలీలకు ఎలాంటి గుర్తింపు బోర్డు గానీ ఎలాంటి సంక్షేమ పథకాలు లేవని చెప్పారు. కార్మిక సంఘం వర్ధిల్లాలి, తెలంగాణ హమాలీ కార్మిక సంఘం వర్ధిల్లాలి, హమాలీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, హమాలీ కార్మికుల ఐక్యత హమాలీ కార్మికుల ఐక్యత హమాలీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, తెలంగాణ హమాలీ కార్మిక సంఘం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.